హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ తో మనము బెస్ట్ మ్యారేజ్ గురించి కనుక్కుందాము. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను మీ బాబా పాండురంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మేము చాలా టైం తీసుకొని ఇవన్నీ వీడియోలు చేస్తున్నాం. అంటే మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా ఇంకా వీడియోలు చేస్తారు. ప్రోత్సాహం, మాకు ఉత్సాహం, మీకు కూడా మంచిగా ఉంటుంది. సో అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే అందరి దగ్గరికి వీడియో వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. ఎందుకంటే మా వీడియో అయ్యేగానే 1000 మంది చూస్తారు, 2000, 5000 మంది చూస్తారు. దాంట్లో మేము గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబర్లు ఓన్లీ 30%, అన్సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా 70% మంది అన్సబ్స్క్రైబర్గా ఉన్నారు. సో అది గమనించండి. తప్పకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. మళ్ళీ వీడియో వస్తూనే ఉంటాయి కదా అప్డేట్గా. సో తప్పకుండా ఈ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని. తర్వాత తప్పకుండా ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నోటిఫికేషన్ పెట్టగానే మీకు వీడియో వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు, మా యూట్యూబ్లోకి వచ్చి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని స్టార్ట్ చేసినందుకు. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆవిష్కరణ అంటాము. ఎందుకంటే మనకి మ్యారేజ్ 2 రకాలు ఉన్నాయి. ఏం రకాలు ఉన్నాయి? అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది, లవ్ మ్యారేజ్ ఉంటుంది. అవును, కానీ బెస్ట్ మ్యారేజ్ అనేది ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల నుంచి వింటున్నారు. ఆ బెస్ట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్, ఆ పేరు ది బెస్ట్ మ్యారేజ్ అని తీసుకొచ్చిందే నేను. సో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్. చాలా మంది ఇప్పుడు నా శిష్యులు, నా వీడియో చూసిన వాళ్ళు కూడా న్యూమరాలజీ చెప్తుంటారు అన్నమాట. సూపర్ కోడ్ అనే వర్డ్ కూడా మీరు చూడండి, ఏ బుక్లలో ఉండదు న్యూమరాలజీ బుక్లలో. ఈ వర్డ్ కూడా ఫస్ట్ నేనే తీసుకొచ్చాను. దేంట్లో ఏదో పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం లేదు, తీసుకొచ్చి చెప్తున్నా. ఎందుకంటే ఈ వర్డ్లు ఇప్పుడు చాలా మంది సూపర్ కోడ్ అని అంటారు అన్నమాట. నేను సూపర్ కోడ్ లో పుట్టాను, నా దగ్గరకు వచ్చి అంటారు, సార్ గురించి నా భార్య సూపర్ కోడ్ మంచిదేగా, సూపర్ కోడ్ లో మ్యారేజ్ అయినా అంటాను నేను. సూపర్ కోడ్ లో పుట్టడం మంచిదే, కానీ సూపర్ కోడ్ లో మ్యారేజ్ అయితే అయితే బాగుంటుంది. సో అట్లా ఈ సూపర్ కోడ్, సూపర్ రిచ్ అనేది కూడా ప్రపంచానికి మనమే అందించినాం, మనమే చెప్పినాం. దీని గురించి బాగా ప్రచారం చేస్తున్నాం కూడా. సో ఇప్పుడు మనం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనేది. సో డౌట్ ఏంటిది, అసలు డౌట్ ఏంటి? బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అది అంటే ఇప్పుడు చేసుకోవాలి, దాని ఫీజెస్ ఎట్లా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, మరి దాంట్లో కన్సెషన్స్ ఏమైనా ఇస్తారా? ఎన్నో డౌట్స్. అసలు కన్సెషన్స్ ఉండవు, కానీ మీకు ఎప్పుడు ఏ దాంట్లో కూడా నేను కన్సెషన్స్ ఇవ్వను. ఎందుకంటే నేను ఫిజికల్లీ ఛాలెంజ్ కాబట్టి నేను కన్సెషన్ తీసుకుంటే ఎప్పుడు ఆర్టిస్ట్ బస్సులోనే తిరిగాను. మాకు 50% ఆఫ్ ఉంటుంది కదా. ఆ మైండ్ సెట్, నేను ఫిజికల్ అయింది కాబట్టి నేను కన్సెషన్ ఇది అనుకుంటూ ఉంటున్నాను. కానీ ఇప్పుడు నేను దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అవుతుంది నేను బస్ ఎక్కక, ఆర్టీసీ బస్ ఎక్కక. నా వికలాంగులకి బస్ పాస్ ఉంటుంది హైదరాబాద్ లో కానీ, ఫ్రీ ఉంటది. తర్వాత డిస్ట్రిక్ట్ లో తిరగడానికి కూడా డిస్ట్రిక్ట్ పాస్ ఉంటది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది బస్ ఎక్కలేదు. నేను ఆ ఫ్రీ పాస్ తీసుకోకుండా ఉపయోగించుకోవచ్చు పోయి, టైం లేదు అంటే నాకు ఆ మైండ్ సెట్ పోయింది. గవర్నమెంట్ ఫ్రీ తీసుకోవాలి, లోన్ తీసుకోవాలి, ఇవన్నీ ఏం లేదు. మైండ్ సెట్ ని చేంజ్ చేసాను. సో అందుకని నో కన్సెషన్, నో బార్గెనింగ్, నో రిఫండ్, నో గ్యారంటీ. ఇవన్నీ ముందే రిఫండ్ అనేది లేదు. సో అందుకోసమే మీకు గుర్తించుకోండి, నో గ్యారంటీ, నో గ్యారంటీ. ఇవన్నీ ముందే ఏం చెప్తున్నారంటే పక్కా మీకు కోటీశ్వరులు అయిపోతారు, ఇవన్నీ చెప్తున్నారు మా శిష్యులు ఈ మధ్యకాలంలో. చాలా జాగ్రత్త. ఇప్పుడు మేము బాగా చేసాం, నేను ఇప్పటికీ 100+ చేశా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు. ఇప్పుడు 2-3 నా శిష్యులు చేస్తున్నారు, కానీ పెద్దగా అహంకారం వచ్చేసి గ్యారంటీ. ఏం గ్యారంటీ? 10 లక్షలు పెట్టిన పనులకే నాకు గ్యారంటీ లేదు. ఏం గ్యారంటీ ఇస్తాను? నీ గురువే చెప్పలేదు నీ గ్యారంటీ అనేది. నీ జీవితాలు, నీ కర్మ, ఇది ఒక మంచి రాస్తా అని చెప్పాము. ఇప్పుడు ఈ విధంగా గ్యారంటీ చెప్తే రేపు వీళ్ళు పోయి కేసులు కూడా చేస్తారు మీ మీద. గ్యారంటీ అని చెప్తారు, గ్యారంటీ అని చెప్పాడు, నాకు 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, నాకు ఏం జరగలేదు అంటే ఎవరు బాధ్యత? అందుకోసం నేను గ్యారంటీ, నేను నాకు బాగా అనుభవం వీటన్ని గురించి. సో నేను గ్యారంటీలు ఇవ్వను, వారంటీలు ఇవ్వను. ఇదేం వస్తువు ఆయన ఇచ్చేదానికి, ఇది ఫేక్, ఇది ఒక అదృష్టం. కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా చక్కగా రిజల్ట్స్ వచ్చినాయి నా దగ్గర. లేకపోతే ఈరోజు మేము ఈ బెస్ట్ మ్యారేజ్ కి మొదట్లో ఎంత తీసుకున్నాను నేను? 1100. 501 2015లో
ఆ, అక్టోబర్ 19వ తారీఖు రోజు చేసినాను. 501 రూపాయలు తీసుకున్నాను. ఓకే. మరి ఈ రోజు రూపాయి దగ్గర 2 లక్షలు ఎందుకైంది? రిజల్ట్స్ ఈ 10 సంవత్సరాల్లో బాగా వచ్చాయి. ఎస్, రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఆ, పెరిగింది అంతే. 100 మంది అయిపోయింది ఇప్పటికి. ఎస్. సో అందుకోసమే మీరు ఇప్పుడు నేను వస్తే చేస్తా, అంతే. రాకపోతే నేను ఏం చెయ్యి, నాకేమొస్తుంది? Yes. నాకు న్యూమరాలజీ క్లాసెస్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ ఇవ్వడం ఉంది, ఆ బ్యాంక్ Pharmacy అకౌంట్ courses నెంబర్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. Yes. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇది పెద్ద వ్యాపారం. దీనివల్ల వేల కోట్లు వస్తున్నాయి అనుకోవడం ఏం లేదు. Yes. దీనివల్ల ఈ బెస్ట్ మ్యారేజ్ చేయడం, మళ్ళీ వినండి, ఈ బెస్ట్ మ్యారేజ్లు చేయడం వల్ల నా ఆరోగ్యం ఇబ్బంది అయింది. Yes. ఇది మా మూర్ఖమైన శిష్యులు ఉన్నారు కొందరు. సో ఇట్లా అవుతుంది అట్లా వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక సంవత్సరం కాలేదు. సో ఆ మూర్ఖ శిష్యులు కొందరు ఏం చేస్తున్నారంటే, ఏమి కాదు నాకు అంటే ఇన్ని 20 సంవత్సరాల యజ్ఞాలు చేసిన నాకే ఇబ్బంది అయింది. మన శివరాత్రి అప్పుడు కూడా మా మేడంకి హాస్పిటల్ పాలైంది 24 గంటల యజ్ఞానికి, తెలుసా కదా? తెలుసు. ఇప్పుడు ఇది మేము సఫర్ అవుతాం దీనివల్ల. ఇదో పెద్ద యోగము, నేను ఇది చేస్తున్నాను అనుకో, నేను ఇంకా వీలైతే ఇది క్లోజ్ చేసేసుకుంటాం, మేము చెయ్యము ఫ్యూచర్ లో. సో కొన్ని రోజులు చేస్తాం అంతే. Yes. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, అందుకోసం ఇంత ప్రైజులు అవును. ఎందుకు పెడుతున్నాం అంటే, చాలా తక్కువ మంది వస్తారు. ఎస్. వందల మంది, వేల మంది చేయాలని నాకేం లేదు ఇక్కడ. మా గురువు గారు లక్షల మంది చేసిండ్రు. ఇప్పుడు ఏమైంది? సన్యాసి దీక్ష తీసుకున్నాడు. నాకు అర్థమైంది, దీంట్లో చాలా పవర్స్ మనం కోల్పోతాం. వాళ్ళ పవర్స్ వస్తే గానీ మీకు ఉన్న పవర్స్ మాత్రం అంటే మనం ఒక 100 రూపాయలు సంపాదించుకున్నాం, పుణ్యము పురుషార్థం. yes. దానివల్ల మనము వాళ్ళకి చేస్తుంటాం కదా దోష నివారణ. ఖచ్చితంగా ఏ బ్రాహ్మణుడు అయినా సరే పూజలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం కదా, వీళ్ళ పవర్స్ పోతాయి. ఇది నిజం. డబ్బుతో వచ్చేది కాదు ఇది. అందుకని ఎంత తక్కువ మంది అంటే అంత మంచిది, ఎందుకంటే కొంచెం ఎనర్జీ బాగుంటుంది. అందుకని హై ప్రైజ్ పెట్టా. ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోకపోతే మీరు ఇంకా మీ జీవితంలో ఏది అర్థం కాదు. సో అందుకోసమే వీటికి ప్రైజులు మేము పెట్టాము. మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే దండం పెట్టండి. సో దీంట్లో గ్యారంటీలు, వారంటీలు, రిటర్న్ బ్యాక్ కూడా ఉండదు. ముందే చెప్తున్నాను. ఈ వీడియో ఎక్కడ పోయినా మీరు ఏ పోలీస్ స్టేషన్ పోయినా నేను ముందే చెప్తాను, ఈ వీడియో బెటర్, నేను రిటర్న్ బ్యాక్ ఇవ్వాలని చెప్పేసానని చెప్పేస్తాను. సో అందుకోసమే మీరు ఒక అమౌంట్ వేసేటప్పుడు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించండి. ఈ బాబా పండగం అనే వ్యక్తి నిజమా కాదా, నిజంగానే నేను ఎదిగిండా, అడ్డదారులు వచ్చిండా, ఇవన్నీ చూసుకో. ఒక మొబైల్ నెంబర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి, తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచం సృష్టించింది మన సబ్జెక్టే. ఒక బెస్ట్ మ్యారేజ్ గురించి మనమే. ఈరోజు ఒక సంవత్సరంలోనే 100-1200 కోట్ల మంది నా వీడియోలు చూస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా అర్థం చేసుకోండి. సో మంచిగా లేకపోతే ఎందుకు చూస్తారు? రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇంత పవర్. సో అందుకోసమే ఇంకా సుత్తి లేదు, సోది లేదు. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, బెస్ట్ మ్యారేజ్ అనేది చాలా అద్భుతమైన ప్రాసెస్. దీంట్లో ఎగ్జాంపుల్ ఎవరెవరు చేస్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలియకుండానే అది జరిగిపోయింది. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారిది ఫిబ్రవరి 10వ తారీఖు 1978 జరిగింది. అది సూపర్ కోర్టులో జరిగింది. అందుకోసమే 10,000 రూపాయలతో స్టార్ట్ అయిన ఇన్ఫోసిస్ ఈరోజు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. సో అదొకటి. నెక్స్ట్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, ఆయన ఫిబ్రవరి 10, 2005లో జరిగింది. అది సూపర్ కోడే. సో అట్లా చాలా మంది ఇలా సూపర్ కోడ్ లో, యాపిల్ కంపెనీ కూడా సూపర్ కోడ్ లో స్టార్ట్ అయింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ అనేది నెంబర్ 1 స్థానంలో ఉందా లేదా కామెంట్ చేయండి మీరే. దానికి మించిన కంపెనీ లేదు, దానికి మించిన కాస్ట్లీ లేదు. అలానే ఈ బెస్ట్ మ్యారేజ్ కూడా చాలా మంది 5,000కి చేస్తారు, 10,000కి చేస్తారు, 20,000కి చేస్తారు. కానీ నేను అట్లా ప్రైజులు తగ్గించేయడానికి నాకు ఏం లేదు. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి 100+ చేశాను కాబట్టి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టినారు. భార్య భర్తల మధ్య ఆర్థిక ఇబ్బందులు అయితే అవి తగ్గిపోయినాయి. మంచిగా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళు వచ్చి నాకు చెప్పచ్చు కదా అంటే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే పెళ్లి బెస్ట్ మ్యారేజ్, రీమ్యారేజ్ చేసుకోవడమే వాళ్ళకి సిగ్గుదేటుగా ఉంటుంది, కొంచెం ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ గా సిగ్గుగా ఉంటుంది. మళ్ళీ వచ్చి ఈ వీడియో చూసి మళ్ళీ వాళ్ళ చుట్టాలు చూసి వాళ్ళ బంధువులు చూసి అనుకొని చెప్పరు వాళ్ళు. అయినా అక్కడికైనా మేము కొందరితో చెప్పిస్తున్నాము. కొన్ని మ్యారేజ్ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము. తెలపాలి కదా జనాలకి. ఇప్పుడు నాకు మా గురువు గారు చెప్పకపోతే నాకే తెలుస్తుంది. మీకు లాభం జరిగి ఉండి మీరు చెప్పకపోతే ఒక తప్పు చేసినట్టే కదా. మీకు 15 సంవత్సరాలకు పిల్లలు లేరు, ఒక మంచి అబ్బాయి పుట్టాడు. మరి ఇది గురువు గారు చేసిన ప్రాసెస్ వల్లనే జరిగిందని ఒక గురుదక్షిణగా మీరు చెప్పాలి కదా. ఇది చెప్పరు చాలా మంది. లాభం జరిగిన తర్వాత మీకు చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది అంత ఫేక్ అని అనుకుంటారు అనమాట. కానీ జరిగిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పే వాళ్ళని కూడా మేము వీడియోల రూపంలో ఇస్తాం. ఆల్రెడీ చాలా మందికి ఒకరికి 2 తప్ప, ఎందుకంటే అదే అంటున్నాం, 100%లో ఒకరికి 2 తప్ప అందరికీ రిజల్ట్స్ వచ్చాయి. దానిలో ఎలాంటి సందేహం లేదు.
ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువల్ అన్ని భాగాల్లో డెవలప్ అయ్యారు. ఇక ప్రైజ్ గురించి చేస్తున్నామా? Yes, గురుగారు. సో మనము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనేది అక్టోబర్ 1, 2024. Okay. ఈ డేటు 10వ తారీఖు ఉంది, 19వ తారీఖు కూడా ఉంది. కానీ అది చేస్తామో చేయమో మాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు మన జనవరిలో కూడా ఫస్ట్కి పెట్టేశాము. నేను ఫస్ట్కే పెడతాను ఎప్పుడైనా సూపర్ కోడ్. తర్వాత జనవరి 19 తర్వాత క్లాస్. మొన్న జనవరి 1కి 20 మందికి 23 మంది చేసాము. మళ్ళీ జనవరి 19 కూడా ఒక 2 వచ్చారు, చేసాం. అవును. అట్లా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పిల్లలు పుట్టలేదు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలే. సో అది చేసాం. నెక్స్ట్ ఏంటిదంటే ఈ అక్టోబర్ 1కే మాకు 2015లో అక్టోబర్ 1కి జరిగింది. ఆ జరిగిన తర్వాతనే ఈ వైభోగం వచ్చింది నాకు. జరగంగానే వెంటనే నేను కోటీశ్వరుడు కాలే. 2015లో జరిగితే 2020 నుంచి లక్షాధికారి నుంచి ఇప్పుడు 2024లో కోటీశ్వరుడు అయినా. అంటే 5 సంవత్సరాల తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. Okay. అర్థమైంది కదా? ఇప్పుడు వెంటనే ఇట్లా విత్తనం పెట్టాను, వెంటనే వెళ్ళాలి Yes. ఫ్రూట్ తీయండి అంటే కాదు కదా, టైం పడుతుంది. Yes. సో అందుకోసమే అక్టోబర్ 1 నా మ్యారేజ్ డేట్ కూడా ఆ రోజు మీకు బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నాం కదా, ఆ రోజు మా బెస్ట్ మ్యారేజ్ డేట్ అనమాట ఇంకా. సో అవి కలిసి రావడం అనేది చాలా అద్భుతం ఇంకా కాంబినేషన్. మళ్ళీ ఇది 10 సంవత్సరాల తర్వాత వస్తుంది ఇప్పుడు అక్టోబర్ 1 అనేది. సో అది గమనించండి, అక్టోబర్ 1 పెడతాం. సో తర్వాత ఇది మొత్తం కొడితే సూపర్ కోడ్ అవుతుంది. మొత్తం కొడితే ఇది 1, ఇదేమో 8, Yes. ఇది 1 అంటే 10 అవుతుంది. అంటే 191 సూపర్ కోడ్. ఇదే 191 సూపర్ కోడ్. Okay. దీని టైటిల్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, హ్యాపీ లైఫ్, కలర్ఫుల్ లైఫ్. సో దానికోసం ఇక ఆల్రెడీ మనకు మంత్ అంటే ఫిబ్రవరిలోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి 51,999 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇది నేను వీడియో చేసేది మార్చ్ ఆల్రెడీ అది అయిపోయింది. Yes, మీ ఆఫర్ కంప్లీట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది కాబట్టి ఇంటి మార్క్ అయిపోయింది. Yes. దీనికి లేదు ఛాన్స్. తర్వాత ఫారెన్ అంటే ఎన్ఆర్ఐస్ కి Yes. 69,999 ఇది కూడా అయిపోయింది. Yes. ఇది కూడా అయిపోయింది. మీరు అనుకుంటారేమో ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కదా, మంగళసూత్రము ఇవి ఇస్తారా, బట్టలు ఇస్తారా అవన్నీ ఏమి ఇయ్యం. మీ వస్తువులు మీరే తీసుకురావాలి. సేమ్ పెళ్లి జరిగినట్టే ఉంటుంది. కానీ మొత్తం అందరు చుట్టాలు, ఇటువైపు చుట్టాలు అటువైపు చుట్టాలు ఏమి ఉండదు. హైదరాబాద్లో జరుగుతుంది, ఇక్కడ శుభం ప్యాలెస్లో జరుగుతాయి, లేదంటే ఆన్లైన్లో కూడా జరుగుతాయి. అందరు రావాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. Yes. ఇది గుర్తుంచుకోండి. పెళ్లి బట్టలు, పుస్తెలు, మట్టెలు అన్ని కూడా ఒక 1 మంత్ ముందే నేను వాట్సాప్ గ్రూప్ తయారు చేసేసి పేమెంట్ చేయగానే వాళ్ళ గ్రూప్ తయారైపోయింది ఆల్రెడీ. సో ఆ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఒక 1 మంత్ ముందు సెప్టెంబర్ 1కే వీళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, నెలంతా అవన్నీ చెప్పడం జరుగుతుంది. Okay. సో అది సో ఇదైతే ఆఫర్ అయిపోయింది. అయిపోయింది. ఇంత మార్చ్. ఇప్పుడు ఈ మార్చ్, ఇప్పుడు ఈ వీడియో చేసేది ఇప్పుడు 23వ తారీఖు కాబట్టి Yes. ఇంకొక వారం రోజులు ఉంది. భారతీయులు 69,999 కడితే మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కి అక్టోబర్ 1కి 2024 సూపర్ కోడ్ కి ఎలిజిబుల్ అవుతారు. Okay. తర్వాత ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే విదేశంలో ఉన్న వాళ్ళకి మేము ఆ గంట టైం తీసుకోవాలి. Yes. అది సూపర్ కోడ్ అనేది 10 సార్లు ఏం లేదు, ఆ నెలలో ఒకటేసారి వస్తుంది, 3 సార్లు వస్తుంది. అందుకోసం వీళ్ళకి ప్రైజ్ ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళకు ఒక్కరికే చెయ్యాలి. అవును. ఇక్కడేమో 69,000 ఇది ఒక 10 మంది 20 మంది ఒకటేసారి ఉంటారు. చేసుకుంటాను ఒకసారి. అందుకోసమే ఫారిన్ వాళ్ళకి ప్రైస్ ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళ కోసమే నేను ఉండాలి, పంతులు గారు ఉండాలి, Yes. అందుకోసమే వాళ్ళకి ప్రైస్ ఎక్కువ. Oh. సో అందుకోసం ఇంకా ఏ గ్రోలో ఉంది. ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ లో కూడా చేస్తాం కాబట్టి వాళ్ళ టైమింగ్స్ కూడా వేరే ఉంటాయి. మనం జనవరిలో మేము న్యూ ఇయర్ లో చేసినప్పుడు ఏం జరిగిందంటే మాకు ఇక్కడ 31st ఉంది. 31st నైట్ 10 o'clock ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఉదయం 3 గంటలకు వాళ్ళకి పెళ్లి చేసేసినాం. అంటే రాత్రంతా నిలుపుకున్నారు. సో టైం ఇవ్వాలి కదా. సో అది అందుకోసమే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ప్రైస్ ఎక్కువ, ప్రతిదానికి ప్రైస్ ఎక్కువ. అది సో 96,999 ఇప్పుడు మార్చి నెలకు ఉంది. ఇక మార్చి నెల దాటిపోయింది. ఏప్రిల్ నెలలో భారత్ వాళ్ళకి 96,999 అంటే 96,999. అది ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి 1,11,939. 1,11,939. ఇది ఎప్పటి వరకు? ఏప్రిల్ వరకే. ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఇది ఓన్లీ గురుదక్షిణే. ఇది ఓన్లీ గురుదక్షిణే, వేరేదేమి కాదు. అర్థమైందా?
వేరేది ఏం కాదు. మేము దీంట్లో పుస్తలు ఇయ్యము, మట్టలు ఇయ్యము, బట్టలు ఇవ్వము, ఏమి అవన్నీ మీరే తెచ్చుకోవాలి. మీరే తెచ్చుకోవాలి. అర్థమైందా? ఇంత ఎందుకు కాస్ట్ పెడుతున్నారంటే చెప్పాను కదా, మీ మీ బెస్ట్ మ్యారేజ్ ఎక్కువ ఎక్కువ చేసినా పోతే బంగారం లాంటి నా పాలు 10 లక్షలు పెట్టి ఖరాబీ అయిపోయింది. నాకు మళ్ళీ ఆపరేషన్ చేయండి, మళ్ళీ పేమెంట్. ఇవన్నీ నవంబర్లో బెస్ట్ మ్యారేజ్ జరిగింది. డిసెంబర్ 21 తారీఖు నుంచి జనవరి నెల, ఫిబ్రవరి నెల నేను చాలా సఫర్ అయినా. నాకు తెలుసు. వాళ్ళకేం తెలుసు అండి, నేను కాక మొన్న వచ్చాడు, 1 year కూడా కాలేదు. నాకు తెలుసు, 10 సంవత్సరాల అనుభవం ఉంది, 20 సంవత్సరాలు యోగా గురువుగా ఉన్నాను కాబట్టి ఏ కర్మకు ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు కాబట్టి అందుకోసమే ఎక్కువ ఫీజు. చేసుకుంటే చేసుకుంటాను, లేకపోతే లేదు. పోయేది ఏముంది, నాకేం పోయలేదు కదా. ఇంకా చేసుకోకపోతే మంచిది నాకు, ఎందుకంటే నా ఆరోగ్యం నా బాగుంది. ఏదో ఈ కర్మ ఉన్నది కాబట్టి చేస్తున్నాను. నేను బాగుపడ్డా. నేను ఈ బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాతనే బాగుపడ్డా. ఎంత యోగా చెప్పుకున్నా, ఎంత ఆయుర్వేదం చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఈ బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత నేను బాగుపడ్డా. అందుకోసమే ఈ విషయం చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మే నెలలో 1,11,939 మే నెలలో భారత బాలకి. ఇక ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి 1,59,999 అనుకుంటారేమో. అరే నేను ఫీజు కట్టారండి, కట్టారు. అసలు ఒక సెప్టెంబర్ 30 రోజు అనుకుంటాను, రేపు ఒక్క రోజు అయితే 2 లక్షలు కట్టాలని వెంటనే కట్టేసింది. కట్టేసుకుంది అంతే, కట్టేసుకుంటారు అంతే. అంటే 1 డే దాదాపు 50,000 వెళ్ళిపోతుంది. సో అట్లా కట్టేస్తున్నారు కాబట్టి ప్రైజులు ఉన్నాయి. లేకపోతే ఎందుకుంటాయి? లేకపోతే 500 ఒకటి తీసుకోకపోదు. మీరు అంటారేమో సార్, ఆల్రెడీ వాళ్ళకు బాగా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాగా బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఇన్ని లక్షలు ఫీజులు పెట్టి ఎట్లా గురించి? పేదవాళ్ళ గురించి ఎట్లా? పేదవాళ్ళ గురించి ఆ భగవంతుడే చూసుకుంటాడు. నేను భగవంతుని కాదు కదా, దేవుని కాదు కదా, నేను మానవ మాత్రమే. అర్థమైందా? పేదవాళ్ళ కోసం ఆ యూట్యూబ్లో పెట్టిన రెమెడీస్ అవన్నీ ఫాలో చేయండి. ఇది పేదవాళ్ళ కోసం కాదు, చేసుకోవాలి. నేను పేదవాళ్ళనే కదా ఫస్ట్. నాకు ఎవరు హెల్ప్ చేస్తేనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినా కదా. మీకు ఎవరో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నేను కూడా ఖర్చు పెట్టాను, ఖర్చు పెట్టకుండా ఏం రాలేదు. సో అన్ని ప్రాజెక్ట్ నా దగ్గర ₹1 లేనప్పుడే, సో ఒక మిత్రుల ద్వారా నాకు తులం బంగారం, ఆ పుస్తలు, ఆ డబ్బులు అవన్నీ వస్తేనే ఈ స్టేజ్కి వచ్చిన. మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసిన, నేనేం ఉంచుకోలే. ఇంకా వాళ్ళు 2015లో పెట్టినప్పుడు బంగారం ఎంత ఉంది? అప్పుడు 33,000 ఉంది. కానీ ఇప్పుడు మనం ఎంత ఇచ్చేసాం వాళ్ళకి? 70,000 వాళ్ళకి ఇచ్చేసాం. నేను రుణానుబంధ రూపేనా పశుపత్న సుధాలయ, నేను ఎవరి సొమ్ము ఉంచుకోను. ఓకేనా? ఇచ్చేసాను. సో ఆ విధంగా నేను అంటున్నాను. మీకు ఇంకోటి, సడన్ గా ఎవరికైనా హాస్పిటల్ అయిందనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచో వచ్చేస్తాయి డబ్బులు. 5 లక్షలు కావాలంటే 5 లక్షలు వచ్చేస్తాయి, 10 లక్షలు కావాలంటే 10 లక్షలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? బతకాలనే సంకల్పం. సో తప్పకుండా మీరు కూడా మీ జీవితంలో ఈ బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీ ఒక్కరికే లాభం కాదు, మీ కూతురికి, కొడుక్కి. ఎందుకంటే మన దగ్గర ఎన్నో కేసులు వస్తున్నాయి. వీళ్ళ తల్లిదండ్రుల మ్యారేజ్ సరిగ్గా లేక వాళ్ళ పిల్లల భవిష్యత్తు అన్ని పాడైపోయినాయి. అందుకోసం బెస్ట్ మ్యారేజ్ అనేది ఒక పెద్ద రెమెడీ. మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ రావు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఈ టైంకి మళ్ళీ రాదు. సూపర్ కోడ్ మళ్ళీ 1 year తర్వాత వస్తుంది. అది గమనించండి. సో అందుకోసం మీకు మే నెలలో 1,11,939. తర్వాత ఫారెన్ వాళ్ళకి 1,59,999. తర్వాత జూన్ నెలలో, ఇది లాస్ట్, ఇక జూన్ నెలలో రిజిస్ట్రేషన్ క్లోజ్. జూలై, ఆగస్టు, ఇంకా ఈ 2 నెలలు ఏముండవు. ముందే చెప్తున్నా, మళ్ళీ డబ్బులు రిటర్న్ బ్యాక్ ఇవ్వడం ఉండదు. ఎందుకంటే మాకు ఈ 2-3 సంవత్సరాలు అదే జరిగింది. మేము ఇవ్వము, మేము ముందే చెప్తున్నాము. మీరు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించి డబ్బులు వేయాలి, లేదంటే మేము రిటర్న్ బ్యాక్ ఇవ్వండి. వీడియోలో చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియో నాకు ఎప్పటికి ఉంటుంది, ఎక్కడ పోయినా నేను చెప్తున్నాను. ఇంకొకటి, ఎవ్వరు కూడా ఇంత క్లారిటీగా ఇంత డబ్బులు ఉంటాయి అని ఎవరైనా చేసి వీడియోలు ఎవరైనా చెప్పారా? చెప్పరు. ఎందుకు చెప్పారంటే వాళ్ళ జీవితంలో విడాకులు అనే బాధను అనుభవించలేడు. నేను అనుభవించిన విడాకులు అనే బాధ అనుభవించిన కాబట్టి ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చిన. ఇది నాది సబ్జెక్ట్, బెస్ట్ మ్యారేజ్ కరెక్షన్. అందుకోసమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు అందరూ. ఓకేనా? అందుకోసమే దీనికి ఇంత ప్రైజ్. ఇప్పుడు ఓలా ఊబర్ ఉంది, ఆ ఓలా ఊబర్లు కూడా వాళ్ళ బాధల నుంచి వచ్చినాయే. ఓలా బెంగళూరు పోతే, ఇంటర్వ్యూకి పోతే నరి రోడ్డు మీద వదిలిపెట్టి పోయినాడట. ఓ వదిలిపెట్టిపోతే
ఆ అబ్బాయి అరే ఇట్లయితే వదిలిపెట్టిపోతారు. ఏంటి ఈ నుంచి ఆకుంటే వెంటనే కార్లు బుక్ చేసుకొని మళ్ళీ నేను ఇంటర్వ్యూకి పోతుంది కదా, అలా ఊబర్ ఓలా ఇలా వచ్చేసినాయి అన్నమాట. ఓయా రూమ్స్ కూడా రూములు బుక్ చేసుకున్న తర్వాత మంచిగా లేవని తెలిసిన తర్వాత రే మనం ఒక రూమ్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలి, ఓయో రూమ్స్ వచ్చాయి. ఇట్లా ఇన్నోవేషన్స్ జరుగుతాయి మీ జీవితంలో. నాకు డైవర్స్ జరగకపోతే నేను ఇదేందుకు పట్టుకుంటా? నాకు డైవర్స్ జరిగింది కాబట్టి బెస్ట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను, అర్థమైనా? సో ఇది ఇక లాస్ట్ అంటే జూన్ 1,59,999 ఫారెన్ కంట్రీ వాళ్ళకి 1,99,999 రూపాయల దగ్గర 2 లక్షలు, రూపాయల దగ్గర 1,60,000. ఆల్రెడీ ఇట్లాంటి ఫీజులు ఎప్పుడో కట్టేసినారు, చేస్తున్నారు. అమెరికా నుంచి చేస్తున్నారు, జపాన్ నుంచి వచ్చారు, చాలా మంది చేస్తున్నారు. అయితే మీరు అనొచ్చు కానీ ఇది ఎవరు చేసుకోవాలి అని, అంతేగా? ఎవరు చేసుకోవచ్చు మీ ఐడియాలో? మీరు చేస్తున్నారా? నేను కూడా చేస్తున్నా. ఎలా ఉంది? నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. హ్యాపీగా ఉందా? ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎప్పుడు చేస్తున్నారు మీరు? 1st జనవరి చేసుకున్నాను. అంటే మీ మ్యారేజ్ డేట్ ఏముంది? 18th ఉంది. ఓ 18th యుద్ధం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సార్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము కూడా ఫస్ట్ మ్యారేజ్ కి బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము. జనవరి 1st మొన్న జనవరి 1st కి 24 లో చేసుకున్నాము. వెరీ గుడ్. సో అప్పటి నుంచి హెల్త్ వైజ్ కానీ మనీ వైజ్ కానీ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అయింది కదా, 4 years 5 years అయింది కూడా చేంజ్ అయిపోతుంది. ఇట్లా చాలా మంది ఉన్నారు. మీరు చూడండి, అసలు కావ్యశ్రీ గారు జూలై 5th నా బర్త్డే నుంచే వచ్చింది. మరి మీరు చూస్తే వీడియోలన్నీ కూడా జూలై 1st లో ఆగస్ట్ లో చేసాం 2-3. తర్వాత నాకు భయం అవుతుంది కెమెరా అన్నది. కానీ ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ చేసుకుంది జనవరి 1st కి. తర్వాత ఇప్పుడు మార్చి నుంచే ఈ వీడియోలు రావడం జరిగింది. మీరు చూడండి కంటిన్యూగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చేంజ్ వచ్చిందే కదా, లైఫ్ చేంజ్ వచ్చిందా లేదా? అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ లో చాలా బాగానే ఉన్నాయి. 14 అంటే మంచి బిజినెస్ లో అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె యాక్టివేషన్ నంబర్ కాలేదు. ఇప్పుడే బెస్ట్ మ్యారేజ్ తర్వాత యాక్టివేషన్ అయింది. ఇది నిజం. ఇప్పుడు నేను బెస్ట్ మ్యారేజ్, మేడం గారు కూడా బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నారు. ఇది మాకు నేను సుత్తి కొట్టుకోవడం కాదు, ఇది రియాలిటీ. అంతకుముందు కావ్యశ్రీ అంటే యూట్యూబ్ లో ఎక్కడ వెతుకుని దొరకదు. ఇప్పుడు మాత్రం కనిపిస్తున్నారు కదా, హ్యాపీ భారత్ అని స్టార్. అందుకోసమే ఇవి చాలా నిప్పులాంటి నిజాలు. కాబట్టి మీ జీవితంలో అల్టిమేట్ గా హ్యాపీ లైఫ్, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ అన్ని వైపు నుంచి మీరు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా బెస్ట్ మ్యారేజ్ అనేది ఒక గొప్ప సొల్యూషన్. ఈ మధ్య కాలంలో చాలా మందికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు. చాలా కారణాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత కొన్ని ఆరోగ్యం నష్టమైంది, చాలా మందికి అలా రీజన్స్ ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ఇది ఒక మంచి సొల్యూషన్. సో చాలా మంది వచ్చి అడుగుతున్నారు కూడా, ఆన్లైన్ లో ఉంటుంది, ఆఫ్లైన్ లో కూడా ఉంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఖచ్చితంగా మనకు కాల్ చేయండి. మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాల్ చేయండి. దాని తర్వాత ఇంకేమైనా మెసేజెస్ కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. లాస్ట్ ఒకటే చెప్తున్నాను, వీళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఎవరైతే 8, 13, 26 తారీఖులలో 8, 13, 26 తారీఖులో చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత 7, 16, 25 తారీఖులలో ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత 5, 14, 23 వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. 4, 13, 20, 30 అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ 4 సిరీస్ వాళ్ళు చాలా డేంజర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ 3, 12, 21, 30 వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు, ఎవరికైనా డబ్బులు అదే పోతాయి. ఇక 9లో ఏమైతుందంటే గొడవలు అవుతుంటాయి. 9, 18, 27లో కొందరు రోడ్ యాక్సిడెంట్లు కూడా మనం ఇచ్చి ఉంటుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 9వ తారీఖు, సౌందర్య గాంధీ గారు కూడా 27వ తారీఖు, 18వ తారీఖు ఉంది. హెలికాప్టర్ క్రాష్ చనిపోయారు. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతుంటే. తర్వాత ఇంకొకటి ఏంటంటే 2వ తారీఖు అంటే ఎప్పుడు 15 రోజులు హ్యాపీగా ఉంటే 15 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఇక 1, 10, 19 అంటే మంచిదే. మొత్తం కూడా 1 నెంబర్ వచ్చిందా? మరి బ్రహ్మముహూర్తంలో ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య చేసుకున్నారా? ఇవన్నీ గమనించుకోండి. ఏది ఏం లేదు, మీ జీవితంలో అసలు అభివృద్ధి లేదు పెళ్ళైన నుంచి అని అనుకుంటే తప్పకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ రాసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు సార్ ఇది ఏ ఏజ్ వరకు చేసుకోవచ్చు, మాకు ఇప్పుడు 60 సంవత్సరాలు ఇప్పుడు అవసరమా? ఇప్పుడే చేసుకోవాలి మీరు. ఎందుకంటే షష్టిపూర్తి లాగా, మీకు షష్టిపూర్తి లాగా ఇప్పుడు చేసుకోవాలి. మీ అమ్మ నాన్నకి చేయండి ఫస్ట్. మీ అమ్మ నాన్నకి చేస్తే మీ అష్టదరిద్రాలు పోతాయి. ఫస్ట్ వాళ్ళు బాగుంటే మీరు బాగున్నట్టే. సో అందుకోసం వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చేస్తే చాలా మంది అత్తమామకు చేయండి. చాలా మంది చేశారు కూడా, వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారు, చేశారు, వాళ్ళ అత్తమామకు చేశారు. డాక్టర్ సాబ్ అని ఉన్నాడు, ఆయన చేసుకున్నాడు అట్లా. సో ఈ విధంగా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ మీ జీవితంలో హ్యాపీ లైఫ్ ఇస్తున్నాను. స్టిక్కర్స్ గురించి కూడా చెప్తాం. ఈ స్టిక్కర్స్ ఎందుకు వాడతారు? మనం ఆఫీస్ కి వచ్చి సెట్ తీసుకుంటున్నారు. స్టిక్కర్స్ అనేది ఒక ప్యాక్ లో ఉంటుంది, 1 ప్యాక్. సో సెట్ లో ఉంటుంది.
సో ఇది మ్యాజిక్ బాటిల్ స్టిక్కర్స్. ఓకే ఇది ఈ విధంగా వాటర్ మ్యాజిక్ బాటిల్ కి ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసేయాలి. ఇది మ్యాజిక్. ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకోవచ్చు అంటారా? ప్లాస్టిక్ వద్దు, ఓన్లీ గాజు బాటిల్. గ్లాస్ బాటిల్ మాత్రమే యూజ్ చేయాలంటారా? గాజు బాటిల్ ఓకే ఇట్లాంటివి యూజ్ చేయాలి. ఓకే ఎవ్రీవన్ ప్లీజ్ అబ్జర్వ్. సో అండ్ 19 అనేది ఇలా ఇలా పైకి పెట్టాలి. గ్యాప్ కి పెట్టమంటారా? 15 అనేది కింద పెట్టాలి. ఓకే ఓకే సో ఇక్కడ 15 ఇది. తర్వాత ఇది బీరువాకి పెట్టుకోవాలి. ఇది బీరువాకి పెట్టుకోవాలి ఇట్లా. ఓకే తర్వాత ఇది మెయిన్ డోర్ ఎనీ డైరెక్షన్. మెయిన్ డోర్ కి ఎనీ డైరెక్షన్ 19 నంబర్. ఓకే ఓకేనా. ఇది మనకి ఇక్కడ వాటర్ బాటిల్ మ్యాజిక్ బాటిల్ కి స్టిక్కర్ ఇలా 19 నంబర్. ఓకే ఓకే రైట్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 41 అనేది ఎనీ వెహికల్, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఏ దేనికైనా వెహికల్. పెట్టుకోవచ్చు. ఓకే ఓకేనా. రైట్. తర్వాత ఇది 19 నంబర్ గ్రీన్ కలర్ ఓన్లీ నార్త్ డైరెక్షన్, అంటే ఉత్తరం డైరెక్షన్. మెయిన్ డోర్ కన్నారా? మెయిన్ డోర్. ఓకే రైట్. రైట్. తర్వాత ఇంకా ఇది మొబైల్ నంబర్ కి మీరు తప్పకుండా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఇట్లా బ్యాక్ సైడ్ మొబైల్ కి మీ మొబైల్ నంబర్ బాగాలేకపోతే కొంచెం రెమెడీ కోసమే. ఓకే ఇవన్నీ రెమెడీలే. మీరు లక్కీ నేమ్ చేంజ్ చేసుకోవాలి, మీ లక్కీ నేమ్ లోకి రావాలి, లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ ఉండాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ నంబర్లు వేసుకుంటే అయిపోతుందా ఏమంటే కొంచెం రెమెడీ. బెటర్. నాలాగా రావడానికి మీకు నా దగ్గర 6,990 కట్టలేని పరిస్థితిలో ఉంటుంది కదా. Yes, yes. ఫస్ట్ ఇది పెట్టుకొని రెమెడీ అన్నమాట. ఓకేనా. ఓకే తర్వాత ఈ 46 అనేది మీ చైర్కి కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నప్పుడు ఇది పెట్టండి, మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఇదండి మొత్తం మీద అయితే. సో ఇది కొరియర్ ఏమైనా చేస్తారా? మీరు లేదు, ఆఫీస్కి కొరియర్ తీసుకోవాలా? సర్వీస్ అనేది మన దగ్గర లేవు. స్టాఫ్ ఎక్కువ లేరు కాబట్టి. ఓకే ఫ్యూచర్ లో ఉండొచ్చు కానీ ఇప్పుడైతే లేవు. మా ఆఫీస్కి వచ్చే కడ్లు మార్చి గూగుల్ మ్యాప్ లో కొట్టే వచ్చేస్తుంది. ఆ సంతోషంగా ఉంటుంది. వచ్చి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోవచ్చు. సో ఇంకా న్యూమరాలజీ కోర్సెస్ గురించి చెప్పండి. న్యూమరాలజీ. సో ఎవ్రీ మంత్ మనకి న్యూమరాలజీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మంత్ బ్యాచ్. Hmm. సో దాని ప్రైస్ 1,59,999 మాత్రమే ఉంటుంది. అది ఇండియన్స్ కి. అది ఫారినర్స్ కి అయితే 1,99,999 అంటే 1,99,999 ఉంటుంది Yeah. ఫారినర్స్ కి మాత్రం. సో న్యూమరాలజీ కోర్స్ మీరు నేర్చుకుంటే మీ పిల్లల నేమ్స్ పెట్టుకోవచ్చు, బిజినెస్ నేమ్స్ పెట్టుకోవచ్చు, దెన్ లక్కీ మొబైల్ నంబర్ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వచ్చు, దెన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా మంచి నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వెహికల్ నెంబర్. దెన్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వెహికల్ నంబర్. సో మంచి నంబర్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో మీరందరూ ట్రావెల్ చేస్తారు, మంచి ఏదైనా ప్లేస్ కి వెళ్దాం అనుకుంటారు. సో సడన్ గా వెహికల్ నెంబర్ బాగాలేదనుకుంటే ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు, సంథింగ్ మేబీ హ్యాపెనింగ్. సో అందుకనే వెహికల్ నెంబర్ కూడా మనమే తీసుకోవచ్చు ఒకవేళ ఈ కోర్స్ నేర్చుకున్నామంటే. దెన్ బెస్ట్ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే మంచి డేట్స్ లో మన వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పొచ్చు. మనం మన ఫ్రెండ్స్ కి చెప్పొచ్చు, రిలేషన్స్ కి చెప్పొచ్చు, నియర్ అండ్ డియర్ ఎవరికైనా చెప్పొచ్చు. ఇంకా నాట్ ఓన్లీ దట్, సార్ లాగా మనం కూడా కరోడ్పతి కావచ్చు డెఫినెట్ గా. నేను రోడ్డు నుంచి కరోడ్పతి. సార్ కూడా కరోడ్పతి అయ్యారు కాబట్టి. బెస్ట్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు కానీ మా పెద్ద నాన్నగారు కానీ మా బ్రదర్స్ కానీ ఎవ్వరు న్యూమరాలజీ ఫీల్డ్ లో లేరు. అయితే విషయం ఏంటంటే ఇంత షార్ట్ టర్మ్ లో కూడా నన్ను కోటేశ్వరి చేసింది ఈ న్యూమరాలజీ. అంతకు ముందు యోగా గురువు మోటివేషన్ అన్ని పనులు చేశాం, టీచర్ గా పని చేసాం, అన్ని చేశాం. కానీ ఒక న్యూమరాలజీ వల్లనే కోటేశ్వరి అయ్యాను కాబట్టి న్యూమరాలజీ. ఐ లవ్ న్యూమరాలజీ, ఐ లవ్ నంబర్. సో learn more numerology and earn money. More money also. Yes. Okay, right. Thank you all. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి ఆల్ సోషల్ మీడియా గ్రూప్ లో. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. గోల్డెన్ టైం స్టార్ట్. అనండి, వినండి, కనండి, అనుభవించండి.